ప్రైజ్ ది లార్డ్ ఏర్పడి అందరికీ మరణత. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ ఇన్ మీ రాజేష్ ఎలీషా. ఈ రోజు ఈ వీడియోలో మా బైబుల్ మిషన్ సంబంధించి ముంగమూరి దేవదాసయ్య గారు రాసిన క్రమాల పుస్తకాలు వీటి గురించి నేను వివరించబోతున్నానండి. ఎంత ఆత్మీయంగా, ఎంత పరిశుద్ధాత్ముని సహాయంతో రాశాడంటే ఒక్కొక్క పుస్తకం చదువుతుంటే గూస్ బంప్స్ వస్తున్నాయండి. అసలు ఇంత తెలివితో, ఇంత అనుభవంతో, ఇంత జ్ఞానంతో ఎవరు రాయగలరు ఇంతవరకు ఇలాంటి పుస్తకాలు? నేను అసలు చదవలేదు. అసలు అంత చక్కగా, అంత జ్ఞానంతో నిజంగా ఇలాంటి పుస్తకాలు రాయాలంటే దేవుడి జ్ఞానం అనేది ఉండాల్సింది. ఆనాడు సొలొమోను భక్తుడికి ఎంత జ్ఞానం ఉందో, నిజంగా ఈయన పుస్తకాలు చదువుతుంటే కూడా దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడా ఈయనకి అనిపిస్తుందండి. అనిపించేలా ఉంటాయి పుస్తకాలని ప్రతి ఒక్కటి. వీటిలో ఈ పుస్తకాలన్నింటిలో నేను వరుసగా ఒక్కొక్క పుస్తకం నేను మీకు చూపిస్తానండి. మేము ఆ క్రమాలు ఏ విధంగా చేస్తాము, ఏ పుస్తకాలు క్రమాలు చేస్తాము, యూజ్ చేస్తాము, క్రమాలకి ఏ విధంగా ఉంటుంది ఆరాధన మా బైబిల్ మిషన్లో అనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి, ఓకేనా? ముందుగా ఇది మా బైబిల్ మిషన్ పాటల పుస్తకం అండి, తెలుగు క్రైస్తవ కీర్తనలు. సో మీకు వీడియోలో ఆపోజిట్గా కనిపిస్తుంది కాబట్టి తెలుగు క్రైస్తవ కీర్తనలు. సో ఇందులో బైబిల్ మిషన్ దేవదాసయ్య గారు చాలా ఆత్మీయతతో ఒక్కొక్కటి, అసలు ఆయనకి చదువు అసలు రాదండి, సంగీత పరిజ్ఞానమే లేదు, కానీ తాళాలతో ఆది తాళం, ఇందోళం అని చెప్పి ఒక్కొక్కటి పాట రాసి ఆ పాటకి తాళం ఏంటి, రాగం ఏంటి, రాగము తాళం ఉంటుంది ప్రతి పాటకి. అంటే రాగం కట్టి తాళం వేసి అసలు ఏ రకంగా పాడాలి అన్నది కూడా అంత జ్ఞానంతో రాశారంటే ఒక్కొక్క బైబిల్ మిషన్ పాటలో. నిజంగా ఈ పాటలు రాయడానికి గొప్ప సంగీత కళ నైపుణ్యం అనేది ఉండాలి. కానీ అతనికి ఎటువంటి నైపుణ్యం లేకుండా దేవుడు ప్రార్థించి రాశాడంటే ఇలా పాటలు నిజంగా అంత బాగుంటాయండి. దేవ సంస్తుతి చేయవే మనస పాట కూడా ఇందులోది, దేవదాసయ్య గారు రాసిన పాటే. చాలా ఫేమస్ పాట, చాలా బాగుంటాయి పాటలన్నీ. మీకు కావాలంటే నేను వినిపిస్తాను మీకు పాట, చాలా బాగుంటాయి, రాగాలతో తాళాలతో ఉంటాయి. సో ఇవి నేర్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ నెక్స్ట్ ఈ పాటలు అయిపోయిన తర్వాత, మేము పాడిన తర్వాత బయట పాటలు కూడా పాడతామండి, మా బైబిల్ మిషన్ పాటలనే కాదు. ఎందుకంటే మేము మా మిషన్ గానే కాదు, అన్ని మిషన్ల వారికి, అన్ని సంఘాల వారిని సమానంగానే చూస్తాడు దేవుడు. కాబట్టి అందరినీ గౌరవిస్తాం. అలాంటి అపోహలు ఏం వద్దండి. మేము వేరే మిషన్ల వారిని వేరేగా చూస్తామని అపోహలు ఏం వద్దు. ఇంకా నెక్స్ట్ వచ్చే అన్ని క్రమాల పుస్తకాలండి. ఈ క్రమాలు ఖచ్చితంగా మీరు చూడండి. ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. మీరు దేవునికి ఏ రకంగా ప్రార్థన చేయాలి, ఏ రకంగా ప్రార్థన చేస్తే దేవుడు మీకు సత్వరంగా జవాబిస్తాడు, మీ యొక్క సమస్యకు పరిష్కారం ఎలా దొరుకుతుంది, ఏ విధంగా ప్రార్థన చేస్తే బైబిల్ అర్థమవుతుంది. సో ఇవన్నీ జ్ఞానంతో రాశాడండి. ఈ యొక్క పుస్తకాలన్నింటినీ నేను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క పుస్తకం గురించి కూడా చెప్తాను నేను. ఓకే, నెక్స్ట్ వచ్చేపాటికి దైవ లక్షణముల స్తుతి. అంటే దైవ లక్షణములు అంటే దేవునికి మనకి గల పోలికలేంటి, ఆదాము హవ్వకి దేవుడు ఏ రకంగా పోలిక చేశాడు, మనిషి ఆయన రూపంతో, ఆయన స్వరూపంతో మనిషిని చేశాడని దేవుడు చెప్తాడు కదా. సో ఆయన స్వరూపంతో చేసిన మనిషి, దైవ లక్షణాలతో ఉన్న ఒక మనిషి ఏ రకంగా స్తుతి చేయాలి దేవునికి అని చెప్పి ఇందులో ఉంటుందన్నమాట. చాలా అర్థవంతంగా ఉంటుంది దైవ లక్షణ స్థుతి, చాలా బాగుంటుంది కూడా పుస్తకం. మేము పాటలు అవ్వంగానే వెంటనే ఇది చదువుతాం, దైవ లక్షణ స్థుతి. సైతాన్ ఎదిరించు స్థుతులు, సాతాన్ ఎదిరింపులు అంటాం. ఈ సాతాన్ ఎదిరింపులు ఎక్కడ చదివినా సరే, ఎక్కడ ఏ సాతాను శక్తి మీ చుట్టూ ఉన్నా సరే, ఎదిరింపులు చదివితే పారిపోతాడు. అంత పవర్ఫుల్గా రాశారనమాట. ఆత్మతో రాశాడు బైబిల్ మిషన్ దేవదాసయ్య గారు, ఆత్మతో రాసిన సాతాన్ ఎదిరింపులు అనమాట. ఎటువంటి చెడు శక్తి, ఎటువంటి అంధకార శక్తులు నీ పైన పనిచేస్తున్నా ఈ సాతాన్ ఎదిరింపులు చదివితే పారిపోతాయి, యేసు నామములో పారిపోతాయి. నిజంగా చాలా బాగుంటుంది. నాకు ఏదన్నా నెగిటివ్ ఫీలింగ్ కానీ, నెగిటివ్ వైబ్రేషన్ కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ సాతాన్ ఎదిరింపులు చదువుతాను. వెంటనే సాతానుడు నా దగ్గర నుంచి పారిపోతాడు. కలలో పీడ కళలు వచ్చినా కానీ చదువుతాను సాతాన్ ఎదిరింపులు. అంత పవర్ఫుల్గా ఉంటాయి అన్నమాట. చదువుకోండి, ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. మీకు ఎటువంటి చెడు శక్తులు, ఎటువంటి సాతాను ప్రభావం మీ పైన ఉన్నా సరే ఇది చదివితే వాడు పారిపోతాడు. అలాగే సమర్పణ ప్రార్థన, మన హృదయాన్ని, మన శరీరాన్ని దేవుడికి ఏ విధంగా సమర్పించాలి, సమర్పణ చేసుకొని దేవుడికి ప్రార్థన చేయాలి. మన హృదయాన్ని, మన మనసును, మన కంటిని, మన శరీరం భాగాన్ని, శరీరం మొత్తాన్ని దేవుడికి
సమర్పించుకుని ఏ రకంగా చేయాలి ప్రార్థన అనేది సమర్పణ ప్రార్థనలో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేపాటికి రాకడ ప్రార్థనలు అండి. ప్రకటన గ్రంథం యొక్క వివరణ, అణువు ఒక్కొక్క అక్షరం యొక్క గూఢమైన భావార్థాలన్నీ ఇందులో ఉంటాయి. ఇది మేము సమర్పణ ప్రార్థన తర్వాత చదువుతాం. ఎంత పవర్ఫుల్ అంటే ఈ యొక్క రాకడ ప్రార్థన చదువుతుంటే సాతానుడు ఎక్కడున్నా సరే పారిపోతాడు. ఆడికి భయం రాకడంటే, దేవుని రాకడంటే. ఆనాడు మనకి ఏమేమి సంభవించబోతున్నాయి, మనం ఏ విధంగా సిద్ధపడాలనేది రాకడ ప్రార్థనలో ఉంటాయండి. అందుకే నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ చెప్పినా సరే, దేవుడి మాటలు చెప్పేటప్పుడు ఈ రాకడ గురించి ఖచ్చితంగా ఏదో ఒక వీడియో అన్నా చేస్తాను వారం. ఎందుకంటే మేము రాకడ ప్రార్థనలకు అంత ఇంపార్టెన్స్ ఇస్తామండి. ఈ లోకము కాదండి, మనకి దేవుడి రాకడ వచ్చి పరలోకమే మనకి శాశ్వతం. ఆ లోకానికి, దేవుడి లోకానికి, దేవుడి దగ్గరికి, అదే మనకి శాశ్వతమైన లోకం అని చెప్పే ఒక పుస్తకం, పవర్ఫుల్ పుస్తకం, వెరీ పవర్ఫుల్. మీరు ప్రార్థన చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా పవర్ఫుల్ అయిన పుస్తకం ప్రార్థనా మంజరి. మీకు జబ్బు చేసినప్పుడు, మీరు ఎగ్జామ్ రాసినప్పుడు, ఇంకా ఉద్యోగం కోసం, ఇంకా స్వస్థత కోసం, ఇంకా మీరు వర్షాకాలంలో ఎలా చేయాలి ప్రార్థన, ఎండాకాలంలో ఎలా చేయాలి ప్రార్థన, కాళ్ళ నొప్పులు గలవారు ఎలా చేయాలి ప్రార్థన, మెట్ల ప్రార్థన వెరీ ఇంపార్టెన్స్. ఈ మెట్ల ప్రార్థన గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ ప్రార్థనా మంజరి గురించి నేను నెక్స్ట్ వీడియోలో బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా బాగుంటుంది. ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఇప్పుడు ఎలా ప్రార్థన చేయాలి, ఇప్పటికిప్పుడు ఆటంకం వచ్చింది, ఆ ఆటంకం వెంటనే పోవాలంటే ఎలా ప్రార్థన చేయాలి అని చెప్పి ఈ పుస్తకంలో ఉంటుంది. ప్రార్థనా మంజరి వెరీ పవర్ఫుల్ పుస్తకం. ప్రార్థన పట్టు అలా వచ్చేస్తుంది అంటే మీకు ఈ పుస్తకం చదివితే అంత బాగుంటుంది. ప్రార్థనా మంజరి. ఓకే, నెక్స్ట్ వచ్చేపాటికి సిలువ ధ్యానాలు. లెంట్ డేస్ జరుగుతాయి కదండి, 40 రోజులు. 40 రోజులు దేవుడు చేసిన 40 రోజుల ఉపవాసము ఎలా చేశాడనేది ఆ యొక్క గూఢార్థము ఒక్కొక్క మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో ఏమేమి జరిగినాయి, దేవుడు A to Z గూఢార్థాలన్నీ, సిలువ మీద పలికిన మాటలు గూఢార్థాలన్నీ, 7 మాటల గురించి వాటి యొక్క అర్థాలు, గూఢమైన భావాలన్నీ ఈ పుస్తకంలో ఇమిడి ఉన్నాయి. సిలువ ధ్యానాలు మేము 40 రోజులు ధ్యానాలు చేసేటప్పుడు 40 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాఠం, ఇందులో 40 పాఠాలు ఉంటే ఒక్కొక్క ధ్యానం రోజు ఒక్కొక్క పాఠం చదువుతాం అనమాట. అలాగే 40 ధ్యానాలు 40 పాఠాలు ఇందులో ఉంటాయి, ఒక్కొక్క పాఠం చదువుతాం. చాలా బాగుంటుందండి. అసలు ఎంత బాగుంటుందంటే దేవుడు ఇంత గొప్పవాడు, నా కోసం ఇంత చేసి ప్రాణం పెట్టాడు అని అనిపిస్తుంది ఈ పుస్తకం చదివితే. అండ్ నెక్స్ట్ వచ్చేపాటికి మోషే సుఖోపవాస ధ్యాన దీపిక. మేము మోషే ధ్యానాలు చేస్తాము. మోషే ఆనాడు ఎలాగైతే 40 రోజులు ధ్యానం చేస్తాడో ఆ యొక్క సీనాయి కొండ మీద దేవుడితో సహవాసం చేస్తూ, అలాగా మేము కూడా దేవుడితో సహవాసం మోషే వాళ్ళే కలిగి ఉండాలని దేవదాసయ్య గారి యొక్క పుస్తకం రచించడం జరిగింది అనమాట. ఈ యొక్క పుస్తకం చదువుతూ ఉంటే ఒక్కొక్క పాఠము 40 దినాలు 40 పాఠాలు చదువుతాము. ఒక్కొక్క పాఠము ఏమీ లేని స్థాయి నుంచి ఒక ఫరోకి మనవడిని చేసి, ఆ మనవడి స్థాయి నుంచి ఒక ప్రజలు, ఇశ్రాయేలు జనాంగానికి మొత్తానికి ఒక నాయకుడిని చేశాడు. ముందుండి నడిపించే సమర్థవంతమైన నాయకుడినిగా చేసి దేవుని ప్రవక్తగా నిలిపాడు. ఈ పుస్తకం చదువుతుంటే మీలో ఆ యొక్క భక్తి భావం, దేవుని పైన భక్తి భావం, ఆ యొక్క శక్తి, పరిశుద్ధాత్మ శక్తి మీలో ప్రవేశిస్తుంది. అలాగే మోషే వాళ్ళ పట్టుదలతో మనం కూడా తయారైపోతాం. నిర్గమాకాండం మీద మీరు ఎక్కడ అడిగినా ఫలానాది ఆ చోట ఉందని తెలిసిపోతుంది. అంత పవర్ఫుల్ గా మీ యొక్క నిర్గమాకాండం మీద పట్టు సాధించడానికి ఇది ఒక పుస్తకం. చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేపాటికి సన్నిధి ప్రశంస. మీరు ఏ విధంగా దేవునితో సహవాసం చేయాలనేది ఈ పుస్తకంలో ఉంటుంది. అండ్ ఈ పుస్తకంలో కూడా మెట్ల ప్రార్థన ఉంటుంది. ఆ మెట్ల ప్రార్థన గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పా కదా. సో సన్నిధి ప్రశంస, దేవునితో సహవాసం కలిగి ఉండడానికి, ఆయనతో క్లోజ్నెస్, సహవాసం అంటే దగ్గరతనం పెంచుకోవడానికి ఉపయోగపడే పుస్తకం. ఆత్మ ద్వారా మీరు ఎలాగ బలపడాలనేది. నెక్స్ట్ వచ్చేసి సన్నిధి వన్నీ. ఎక్కువ దేవుడితో సహవాసం చేయడానికి ఉన్నాయి ఈ సన్నిధి పుస్తకాలన్నీ. సన్నిధి ప్రశంస, సన్నిధి వన్నీ, ఈ రెండు దేవునితో సహవాసం కలిగి ఉండటానికి, అలాగే దేవుణ్ణి, పరిశుద్ధాత్మని ఏ విధంగా పొందుకోవాలి, పరిశుద్ధాత్మ సహాయం ఏ విధంగా కోరుకోవాలి ఆ ఆపదలో ఉన్న సమయంలో ఉపయోగపడే పుస్తకం ఈ సన్నిధి పుస్తకాలు. సన్నిధి వన్నే, సన్నిధి ప్రశంస. ఇంకోటి ఆత్మీయ స్వస్థత. ఈ ఆత్మీయ స్వస్థత అంటే మీరు ఏదైనా మరణకరమైన రోగము లేదా ఒక ముదిరిపోయిన రోగము, అసలు మానిపోని రోగము, ఏ రోగాలు వచ్చినా సరే, ఎటువంటి కష్టమైన రోగం వచ్చినా సరే ఈ యొక్క పుస్తకంలో సొల్యూషన్ ఉంటుంది, ఎలా ప్రార్థన చేయాలని. కాబట్టి ఎక్కువ ఈ పుస్తకము జబ్బులతో బాధపడుతున్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆత్మీయ స్వస్థత. అలాగే ఈ ప్రార్థనా మంజరి అని చెప్పా కదా, ప్రార్థనా మంజరి పుస్తకము, అది కూడా
జబ్బు గల మరణకరమైన వ్యాధి ఉన్న వారికి కూడా ఈ రెండు ఉపయోగపడతాయి చాలా. ఎలాగ ప్రార్థన చేయాలి, దేవుడికి ఎలా ప్రార్థన చేస్తే ఆయన మనకు ప్రతిఫలం ఇస్తాడు, స్వస్థతనిస్తాడు అనేది పుస్తకాలు చదవండి, చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేపాటికి లాస్ట్ అండ్ ఫైనల్ దైవజనులు ఎం దేవదాసయ్య గారి జీవిత చరిత్ర అండి. సో ఈయన జీవిత చరిత్ర ఒక్కసారి మీరు కొంత టైం కేటాయించి చదవండి. అసలు నిజంగా ఇంత దేవునితో సహవాసం కలిగిన వ్యక్తి ఆనాడు బైబిల్లో చూసాము, ఈనాడు వ్యక్తిగతంగా ఇప్పుడే చూస్తున్నామని అనుకుంటారు. తెలుసా, అన్ని గూఢమైన భావాలు ఆయన ప్రతి ఒక్క జీవితంలో ప్రతి ఒక్క అడుగు ఒక్కొక్క దేవుడు వేసిన బాటగా కనిపిస్తుంది మనకి. ఆత్మీయ గ్రంథాలు, ఇంత తెలివి ఇంత జ్ఞానం ఈయనకి ఎలా వచ్చింది? దేవుడు నిజంగా ఎంత గొప్పవాడు, ఒక మనిషికి జ్ఞానాన్ని ఇస్తే ఇలా ఉంటారని చెప్పి అనుకుంటారు మీరు. అంత జ్ఞానంతో ఉంటారు. ఈయన యొక్క మాటలు చదవండి ఒకసారి, ఈయన జీవితంలో జరిగిన సన్నివేశాలు కూడా మీకు చదవండి. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు అనేది మీకు తెలుస్తుంది. ఆయన జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడు, ఈయన ద్వారా దేవుడు ఎన్ని చేశాడు అనేది మీకు తెలుస్తుంది. సో ఈ రకంగా ఆ బైబిల్ మిషన్ లో వాక్యం ద్వారా ఈ యొక్క దేవదాసయ్య గారు ఆయన మనకి ఎటువంటి సమస్య వచ్చినా సరే, ఏ కష్టమైనా సరే, చనిపోయే స్థితిలో ఉన్నా సరే ఈజీగా బయటపడే మార్గాన్ని ఈ పుస్తకాల ద్వారా దేవుడు ఆయన మనకి అందించారండి, దేవదాసయ్య గారి ద్వారా అందించారు. సో కాబట్టి మీరు కూడా చదవండి. నెక్స్ట్ వీడియోలో నేను ప్రార్థనా మంజరి గురించి చెప్తాను కదా, డెఫినెట్లీ అది చదవండి. మీకు ఎటువంటి కష్టమైనా సరే పోతుంది. మీరు ఎలాగా చేస్తే దేవుడు మీ మాట వింటాడనేది ఆ పుస్తకంలో నేను ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్క సమస్యకి, ప్రతి ఒక్క ఏ కాలంలో ఏ ప్రార్థన చేయాలి, ఏ వ్యాధి ఏ ప్రార్థన చేయాలి, ఏ కష్టం వస్తే ఏ ప్రార్థన చేయాలి అన్ని ఆ పుస్తకాలు ఉంటాయి. సో కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా పుస్తకం గురించి, ప్రార్థనా మంజరి గురించి వివరిస్తాను. సో అదన్నమాట, మా బైబిల్ మిషన్ లో క్రమాలు ఈ రకంగా ఉంటాయండి. సో ప్రతి పుస్తకము ఒక్కొక్క ముత్యం లాగా దేవుడు దేవదాసయ్య గారి ద్వారా మాకు ఇవి అందించారనమాట. చాలా మేము ఆత్మీయంగా ఎంత బలపడుతున్నామంటే నిజంగా దేవుడు యొక్క గొప్పతనం, దేవుడి యొక్క మహత్యం, దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క సమాధానం, దేవుడి యొక్క శక్తి, ప్రభావం అనేది రోజు రోజుకి మాలో అలాగా పెంపొందించుకుంటూ ఉంటామన్నమాట ఇవి చదువుతూ. ఎందుకంటే దేవుడు ఆయన ద్వారా మాకు ఇచ్చినాయి కాబట్టి. సో ఈ రకంగా మీరు కూడా ఆత్మీయతలో, ఆత్మలో, దేవునిలో బలపడుతూ ఉండండి. ప్రార్థన శక్తిని సంపాదించండి, వాక్య శక్తిని సంపాదించండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా ప్రార్థన మంజరి గురించి, పుస్తకం గురించి విపులంగా చెప్తాను. డెఫినెట్గా చూడండి, ఆ వీడియో మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో ఇదండి ఈ వీడియో నేను చెప్పదలుచుకున్నది. ఇంకా నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో, బైబిల్ దృక్పథంతో మీ ముందు ఉంటాను. ప్రైజ్ ది లార్డ్, అందరికీ మరణాత.